వరదరాజులతో తన కొడుకు శ్రీరాజు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నాన్న, మీరు సృష్టించిన అల్లకొల్లాలం అక్కడ ఎంత ప్రభావం చూపిస్తుందో నాకు అర్థమవుతుంది నాన్న. ఇప్పటికే ఆ క్రాంతికి ఒక అనుమానం రావాలి. మనం పంపినవి నోట్లు కాదు, తెల్ల నోట్లని వాళ్ళు అంటున్నారు. ఆ క్రాంతి ఏమైనా వాళ్ళ అమ్మని ఇంకా రెచ్చగొట్టి పంపిస్తాడేమో అని అనుమానంగా ఉంది నాన్న అని చెప్పి అంటాడు. అది వినగానే వరదరాజులు అయితే నాకు కావాల్సింది కూడా అదే కదా, అలాంటి అల్లకొల్లాలం కోసమే మనం ఇదంతా చేస్తున్నది. ఆ క్రాంతి మనం చెప్పినట్లుగా వింటే జరుగుతుంది. నువ్వు కూడా ఆ ఆఫీస్లో అడుగు పెట్టవచ్చు. ముందు వాళ్ళ 2 కోట్ల డబ్బు గురించి లెక్క తేలితేనే కదా నువ్వు ఆఫీస్లో అడుగు పెట్టగలవు. ఇదంతా జరుగుతూ ఉంటే వాళ్ళకి మన మీద అనుమానం వస్తూ ఉంటుంది. అందుకే మనం చంద్రకళని ఇప్పటి నుంచే ఒప్పించాలి. వాళ్ళు మోసగాలు అని చంద్రకళని నమ్మించగలిగితేనే మనం ఆ పెళ్ళి ఆపగలం, లేదంటే ఆ పెళ్ళిని ఆపడం చాలా కష్టం అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న శ్రీరాజ్ అయితే సరే నాన్న అని చెప్పి అంటాడు. ఇంతలో చంద్రకళ అలాగా వచ్చి వాళ్ళ పెదనాన్న మాటలు విని షాక్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.